శ్రీనివాస్ గారు ఆయన ఈ మాట అన్నారండి. నేనేం ఇంటర్ప్రిట్ చేయలేదు. ఆయన ఏమన్నారు, చీవాట్లు తినాల్సి వచ్చింది ఈ పొత్తు కోసం. అంటే బీజేపీకి ఎన్ని భయాలు ఉన్నాయి. 26 రాష్ట్రాల్లో అప్రతిహతంగా వెలిగిపోతున్న బీజేపీ ఏపీలో టీడీపీని చూడగానే 1వ నెంబర్లోకి వచ్చేస్తుందంటే అర్థం ఏంటి చెప్పండి. ఒక మాట, ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ, 4 Sides టీవీ యాజమాన్యానికి, వాసుదేవన్ గారికి అందరికీ నమస్కారం. ముందుగా ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఆచరిస్తున్నటువంటి ఏదైతే రాజనీతి ఏదైతే ఉందో ఆ రాజనీతి పొత్తు ధర్మంలో ఉన్న ప్రతి పార్టీ కూడా ఆచరించాలి. ఏదైతే చాణక్యనీతి ఒకటి ఉంటుంది, చాణక్యనీతి యుద్ధం చేసేటప్పుడు ఇద్దరు శత్రువులతో ఒకేసారి పోరాడలేవండి. ఒక శత్రువుతో యుద్ధం చేసేటప్పుడు ఇంకో శత్రువుతో మనము అది ఏదైతే షీల్డ్ పెట్టుకొని దూరం తగ్గించుకుంటాం, దగ్గర చేసుకోవడానికి కూడా ట్రై చేయాలి, తప్పులేదు. ఇదే ఈ సిద్ధాంతాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆచరిస్తూ రేపు ఈ రాక్షసుడిని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఇనిషియేషన్. ఎన్డీఏలోకి టీడీపీ రావడం వల్ల ఎన్డీఏకి ఒరిగేదేం లేదు. ఫుల్ మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే టీడీపీకి ఉన్న చరిత్ర వలన ఇక్కడ టీడీపీ చరిత్ర టీడీపీ వాళ్ళకు కూడా తెలుసు. వాస్తవమైన మాట. ఇప్పుడు పార్టీ లేదు బొక్కాలేరన్న పెద్దలు, ఆ పార్టీ అధ్యక్షులుగా ఉన్న పెద్దల గురించి చెప్తున్నాను, ఆ పార్టీ వాళ్ళే. అలాంటిది ఈరోజు ప్రాణం పోసుకున్న పరిస్థితి తీసుకొచ్చింది. జవసత్వాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారని పవన్ కళ్యాణ్ గారు. అయినప్పటికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరో మాట్లాడుతున్నారు, దయచేసి ఒకరు మాట్లాడుతుండగా మిగిలిన వాళ్ళు మ్యూట్లో ఉండ ప్రార్థన. అయినప్పటికీ కూడా ఈ విషయంలో అనేక మనుషులను, కొంతమంది నాయకులు కావచ్చు, కొంతమంది విశ్లేషకులు కావచ్చు, అనేక ఆలోచనలు, భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ పొత్తులో వెళ్ళాలి. ఏదైతే శక్తిగా ఉన్నటువంటి ఈ దుష్ట శక్తిని మనం అరికట్టాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తీసుకున్న ఇనిషియేషన్ రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగకరం. ఆ ఉపయోగకరమైన ఉద్దేశాన్ని బీజేపీ అధినాయకత్వాన్ని విశదీకరించే సందర్భంలో ఆయన ఈ విధంగా చెవాట్లు పడి ఉండొచ్చు. చెవాట్లు అక్కడి నుంచి కాకపోయినప్పటికీ కూడా క్యాడర్ నుంచి పడి ఉండొచ్చు. నువ్వు వాళ్ళని ఎక్కిస్తున్నావు అని కనిపిస్తుంది, వాళ్ళని పైకి లేపుతున్నట్టు కనిపిస్తుంది. అయినప్పటికీ మనం ఏ విధంగా ఎదగాలనే ఆలోచనలో ఈ పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నాం. అక్కడ ఇంకోటి విషయం ఏంటంటే, టీడీపీ పార్టీ చేసినటువంటి ఇంటర్నల్గా చేసినటువంటి దరిద్రాల గురించి ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి తెలియక కాదు అదని కూడా. ఈరోజు పొత్తులో భాగంగా జనసేన పార్టీ బీజేపీ పార్టీ కంటే కూడా బలంగా ఉపయోగపడేది ఈ పొత్తు అనేది టీడీపీ పార్టీకి ఉపయోగపడుతుంది. అది పవన్ గారి తను సొంతంగా చేయించుకున్న సర్వేలో తేలిన విషయం. అదే సర్వే చేసుకోకపోయినా కనపడే విషయం. ఇక్కడ ఏకైక వ్యక్తి జనసేన పార్టీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే రాష్ట్ర ప్రజలకి ఏదైనా చేయగలుగుతారని నమ్మకం అయితే న్యూట్రల్ పీపుల్లో వీళ్ళందరిలో వచ్చింది. దీన్ని ఎన్కాష్ చేసుకోవాలని పరిస్థితి కూటమి ఉంది. ఇప్పుడు రేపు ప్రచారానికి వెళ్ళినా కానీ మెయిన్ ఎవరు మాట వింటారా బాబు అంటే ప్రజలందరూ కూడా ఒకే ఒక్కడు మాట వింటారు, ఆయనే పవన్ కళ్యాణ్ గారు. అదే విషయం బీజేపీతో బీజేపీ వద్దునే అయినప్పటికీ కూడా ఎన్డీఏ కూటమిలోకి టీడీపీని తీసుకోవచ్చు అని ఆలోచించి బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించుకొని ఈరోజు కూటమికి వెళ్ళాలన్న ఆలోచనతో ఈరోజు కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ 4-5 రోజుల్లో కూడా అవకాశం ఈ పొత్తులో భాగంగా ఎవరికైనా సీట్లు వస్తుంది. అల్టిమేట్గా రాజ్యం అదే జాగ్రత్తగా ఉండాలి. మనకి ముందుగానే ప్రికాషన్ చూసుకోవాలి. ఈసారి బీజేపీ జాగ్రత్తగా ఉంటుంది. చాలా బీజేపీ కాదు, జనసేన అంతకంటే జాగ్రత్తగా ఉండే పరిస్థితి ఉంది. ఆ బాధ్యత బీజేపీ తీసుకుంటుంది. ఎందుకంటే జనసేన ఇంకా ఇన్ఫాంట్ స్టేజ్ లో ఉంది కాబట్టి 10 ఏళ్లే కాదు. నిజం చెప్పాలంటే బయటకి పెద్దన్న పాత్రగా పోషించాల్సిన టీడీపీ పార్టీ అయినప్పటికీ ఇంటర్నల్ గా పెద్దన్నగా ఉండండి. 3 కూటమిలో పెద్దన్నగా ఉండవలసిన బీజేపీ ఉండాలి. ఏ పార్టీ అయినప్పటికీ కూడా బీజేపీకి భయపడాల్సిన పరిస్థితి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ బీజేపీ పెద్దన్న పాత్ర పోషించాలి. 3 కూటమిలో ఆ పెద్దన్న ఉన్నప్పుడు ఎవరికి కూడా ఇబ్బంది ఉండే పరిస్థితి అయితే ఉండదు అనేది రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. ఒకసారి మనం ఆకుల తిరుమలరావు గారి దగ్గరికి వెళ్దాం. తిరుమలరావు